ఆక్టో అసోసియేషన్ వాళ్ళు ఈరోజు 10K మరాథన్ రన్ పెట్టారు. దీని ఉద్దేశం ముఖ్యంగా ఏమంటే ప్రతి ఒక్కరూ ఎక్సర్సైజ్ చేయాలి. ఎక్సర్సైజ్ చేయడం వల్ల ఎంతో హెల్త్ బాగుంటుంది. ఎందుకంటే ఈ ప్రస్తుత రోజుల్లో మన ఫుడ్ హ్యాబిట్స్ కానీ మన జనరల్ హ్యాబిట్స్ కానీ చాలా ఇండిసిప్లిన్గా ఉంటున్నాయి. ప్రతి ఒక్కరు కూడా అనారోగ్యం పాలవుతున్నారు, ఎన్నో జబ్బులు తెచ్చుకుంటున్నారు. బీపీ షుగర్ వచ్చిన తర్వాతనే గ్రౌండ్కి వెళ్తామంటే కుదరదు అనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరూ కూడా పొద్దున సాయంత్రం ఎక్సర్సైజ్ చేయాలి, ఆరోగ్యంగా ఉండాలి. సంపూర్ణంగా వారి జీవితం దేవుడు ఏదైతే ప్రసాదించారో వారి జీవితం అందరూ హ్యాపీగా గడపాలనే ఉద్దేశంతో ఈ ఈవెంట్ వీళ్ళు పెట్టారు. ఇది మనకు ఎంతో ఒక మేలుకొలుపులాగా మనం అనుకోవాలి. ఎందుకంటే అందరికీ కూడా ఇది ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ లాగా మనమందరూ యూత్ ఇప్పుడు చూస్తే కొంతమంది పిల్లలు నడవడానికి కూడా ఇబ్బంది పడుతున్నారు. ఎందుకంటే ఇప్పుడు రోజుల్లో నడిచే వాళ్ళు లేరు, సైక్లింగ్ చేసేవాళ్ళు లేరు, ఎక్సర్సైజ్ చేసేవాళ్ళు లేరు. అలా కాకుండా ప్రతి ఒక్కరూ ఎక్సర్సైజ్ చేయాలి, ఆరోగ్యంగా ఉండాలి అనే ఉద్దేశంతో ఈ ప్రోగ్రాం పెట్టారు. నాకు చాలా హ్యాపీగా అనిపించింది ఈ ప్రోగ్రాము. ఇది కోటిరెడ్డి సర్కిల్ మీదుగా అప్సరా సర్కిల్, వై జంక్షన్ నుంచి మహావీర్ దగ్గరికి పోయేసి అక్కడ చేశారు. దీంట్లో అన్ని స్కూల్స్ పిల్లలు పాల్గొన్నారు. పాల్గొన్న వాళ్ళకి మరి ప్రైజులు వచ్చిన వారికి ప్రైజులు కూడా ఇచ్చేశారు. చాలా హ్యాపీగా ఉంది. సో వన్ అండ్ ఆల్ అందరూ కూడా ప్రతి ఒక్కరూ దీన్ని దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్కరూ ఎక్సర్సైజ్ చేస్తే మీ యొక్క అన్ని బాడీలో పార్ట్స్ అన్నీ కూడా మీ హార్ట్ కానీ బ్రెయిన్ కానీ అన్నీ కూడా యాక్టివ్ ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడు చూసారు మీరు కల్చరల్ షోలో 15 నిమిషాలు 20 నిమిషాలు డ్యాన్స్ ఆడేసి అప్పుడే హార్ట్ అటాక్ వచ్చి చనిపోతున్నారు. కారణం ఏమంటే వీళ్ళంతా ఎక్సర్సైజ్ చేయరు. సినిమాలు చూసి ఆ డ్యాన్స్ చేస్తూ ఎప్పుడో ఒకసారి డ్యాన్స్ చేసి అదే ఎక్సర్సైజ్ అనే భావనలో ఉంటున్నారు. ఆ విధంగా కాకుండా ప్రతి ఒక్కరు కూడా వారి యొక్క దేహాన్ని ఫిట్నెస్ పెట్టుకోవాలంటే కంపల్సరీగా ఏదో ఒక ఎక్సర్సైజ్ చేయాలి. చూసారా, ఆడపిల్లలు కూడా వచ్చేసారు, ఏజ్డ్ ఉండే వాళ్ళు వచ్చేసారు, ప్రతి సర్కిల్ కవర్ చేశారు. చాలా ఆర్గనైజ్ టీం కూడా చాలా బాగా ఆర్గనైజ్ చేశారు. టిఫిన్ అరేంజ్ చేశారు, అక్కడక్కడ వాటర్ అరేంజ్ చేశారు. చాలా బాగుంది. మా ట్రాఫిక్ పోలీసు దీంట్లో ట్రాఫిక్ డైవర్ట్ చేస్తూ వాళ్ళకి ఎటువంటి అంతరాయం కలగకుండా అన్ని బస్సుల్ని కూడా ఒక సైడ్కి డైవర్షన్ చేస్తూ వారికి ఫ్రీగా ఉండేటట్లు చేశారు. ఇది ఉదయం 7 గంటలకి మొదలయ్యింది. దాదాపు 10:25కి ఇది ఎండ్ అయింది. పిల్లలందరూ కూడా చాలా ఉత్సాహంగా పాల్గొని టిఫిన్లు తీసుకొని వెళ్ళారు.